सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:13 తిథి పాడ్యమి రాత్రి 9:31 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 3:20 వరకు. వర్జం మధ్యాహ్నం 2:19 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల నుంచి 12:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు: చండికా గౌరీ వ్రతం, అలాగే శనివారం, ఇంకా విశేషించి మహాలయపక్ష ప్రారంభం. చండికా గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకు ఇతరులపై అనవసరమైన కోపాలున్నా, ఇతరులకు మనపై అనవసరమైన కోపాలున్నా వాటిని జయించి వ్యక్తులకు మధ్య సయోధ్య పెరుగుతుంది. అలాగే గౌరీదేవి కాబట్టి సౌభాగ్య వృద్ధి, సత్సంతాన వృద్ధి కలుగుతుంది. మనం ఈ చండికా గౌరిని పూజ చేసుకునేటప్పుడు శంకరునితో కలిపి మిగిలిన పరివారంతో కలిపి పూజ చేసుకోవడం అనేది ఉత్తమమైన పక్షం. ఆ విధంగా ఆచరించడం ద్వారా మన కుటుంబంలో సయోధ్య బాగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మహాలయపక్ష ప్రారంభం కాబట్టి ఇది మహా అంటే గొప్ప అని అర్థం. గొప్ప ఆలయం ఇది. ఏమిటి అంటే పితృదేవతల్ని ఆరాధించడం అనేది చాలా విశిష్టమైన కార్యక్రమం. ఎందువలన అంటే భగవంతుని దగ్గర మనం చూస్తున్నాం ఎలా ఉంటుంది అంటే ఆయన ఎక్కువ ఎవరైతే శ్రద్ధగా పూజిస్తారో వారికి ఆయన ఎక్కువ ఉపకరిస్తూ ఉంటారు. ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళకి, ఎక్కువ చేసిన వాళ్ళకి. అలా చేసినప్పుడు ఏమైపోతుందంటే మనం ఎంత తపస్సు చేసినా మనకంటే ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళ వల్ల మనం రెండో వారంగా మిగిలిపోతుంటాం. అందరికంటే ఎక్కువగా తపస్సు చేయడం అనేటువంటిది చాలా క్లిష్టమైన పని. ఇక రెండవ విషయం ఏమిటి, పితృదేవతల్ని ఆరాధన చేసినప్పుడు మాత్రం వారికి మనమే ఉన్నాం కదా. ఆ కారణంగా మనని అనుగ్రహించడం ఒక్కటే వారికి అవకాశం. అందువలన మనం పితృదేవతలను ఏ కొద్ది ఆరాధించినా, ఏ కొంచెం శ్రద్ధ చూపించినా వాళ్ళు సమాజానికి పనికొచ్చేలాగా చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారన్నమాట. ఇక మూడవ అంశంగా మనకు ఉండేటువంటి అంశం శనివారం. ఈ శనివారం నాడు మనం శనికి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రాల్లో శనే తన యొక్క నామాలని 10 చెప్పాడు. ఆయన చెప్పినటువంటి నామాలను మనం స్మరించడం ద్వారా మనకు శని దోషం తొందరగా నివారింపబడుతుంది, ఆయన యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. నేను వాళ్ళకి పూర్తిగా మేలే చేస్తాను అని చెప్పి ఆయనే చెప్పాడు ఆ స్తోత్రంలో. కాబట్టి మనం కోణస్థ, పింగళో, బభ్రు, కృష్ణో, రౌద్రోంతకో యమః, సౌరి, శనైశ్చరో మందః, పిప్పలాదేన సంస్తుతః, ఏతాని దశనామాని మదీయానీతి యః పఠేత్. మదీయాని అంటే నాకు సంబంధించిన 10 నామాలు అని చెప్పాడనమాట ఆయన. కాబట్టి ఆ స్తోత్రాన్ని కనుక మనం ఎన్నిసార్లు జపిస్తే అంత అధికంగా దోషాన్ని జయించగలుగుతాం అన్నమాట. నేటి ఆణిమిత్యాలు. ప్రార్థనలో మాటలు లేకున్నా హృదయం ఉంటే చాలు
హృదయం లేకుండా మాటలు ఉన్నా ప్రయోజనం లేదు. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం. పితృదేవతల ఆశీస్సుల కోసం వారికి నమస్కృతాంజలి గడించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని త్రికరణ శుద్ధితో శనివారం నాడు అర్చన చేసేటువంటి విధి విధానంలో తులసి మొక్కలో పాలు పోసి వెంకటేశ్వర స్వామి వారికి కనుక పచ్చకర్పూరంతో కనుక హారతి కనుక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి శాశ్వతంగా తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మీకు ప్రసాదింపజేస్తుంది. ఈ అర్చనా రీతుల్లో దాగిన పరమార్థ లక్షణాల్ని ఒక్కసారి ఆలోచిస్తే ఆత్మసాక్షాత్కార తత్వం, ఆత్మయే పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మ లక్షణ రీత్యా మన మనస్సు నిలకడగా ఉండటానికి మనం ఆచరించేటువంటి వివిధ రకాలైన అర్చనా పద్ధతులు. అసలు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? గోకులంలో గోకులవాసిగా ఉన్నాడు. అందుకే పరమేశ్వరుడు కూడాను విష్ణుమూర్తి ఆరాధన చేస్తాడు. ఇక్కడ ఆరాధన అనే పదంలో ఆ అంటే పుట్టుక, చివరి అక్షరం నా అనేటువంటిది తీసేస్తే మధ్యలో మిగిలింది రాధ. ఈ రాధ అనేటువంటి తత్వం ఎక్కడుంది? గోకులంలో ఉంది. ఈ ఆరాధనని ఎవరైతే నిత్యం కూడాను పాటిస్తారో వారు గోకులంలో ఉండేటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి చెంతకు చేరతారు. అదే మోక్షం. ఈ విధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం వలన శనిదోష ప్రభావం నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీరమా సంభోగ శృంగార తల్పాహిరాజన్యునకు వాయుభోజనంబు యుద్ధాది కార్య సన్నద్ధ వాహన పతంగాధీసునకు భుజంగాసనంబు సంతత ధ్యాన నిశ్చల యోగి యోగిరాట్ ప్రతతికి ఫలభర్ణ పారణంబు జగదీసునకు నీకు సర్వసంపాదిత రక్షితార్ఘ్యాది సర్వావనంబులా ఘనము స్వామి సిరిగల్గి లౌభ్యమేమి భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాల స్వామి, నీ వ్యవహారం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఇంత పీనాసితనం ఏమిటయ్యా నీకు? ఇంత లోభగుణమా మరీ నీకు? జగత్ప్రభువు అయ్యుండి ఇంత లోభగుణంతో నువ్వు వ్యవహరిస్తే ఎలా? శ్రీరమా సంభోగ శృంగార తల్పాహిరాజన్యునకు వాయుభోజనంబు. జగదేక సౌందర్యవతి అయిన మహాలక్ష్మితో కూడి నువ్వు ఆ సర్పశయనం పైన నువ్వు విశ్రాంతి తీసుకుంటావయ్యా. అటువంటి ఆ ఆదిశేషునకు మహాలక్ష్మితో కూడి విశ్రమించేటువంటి నీ దివ్యాద్భుతమైనటువంటి శయ్యగా అమరిన ఆదిశేషునకు వాయుభోజనంబు.
నీ కోసం పనిచేసేటువంటి వాడికి ఎంత చక్కని భోజనం నువ్వు ఏర్పాటు చేయాలి, ఎటువంటి వైభవాన్ని కలిగించాలి. అటువంటి ఆదిశేషుణ్ణి నీకు మహాలక్ష్మికి విశ్రాంతిని కలిగించేటువంటి ఆ ఆదిశేషుడికి వాయువుని భుజించి బ్రతకవయ్యా అని ఆ ఆదిశేషుణ్ణి అలా వదిలిపారేశావు. యుద్ధాది సర్వసన్నద్ధ వాహన పతంగాధీసునకు భుజంగాశనంబు. ఇక నీ కోసం యుద్ధంలోకి వెళ్ళి శత్రువులు వేసే బాణాలు శూలాలు గుచ్చుకుంటుంటే బాధపడుతూ అయినా సరే నీ కోసం వీరావేశంతో ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి నీకెంతో సహాయం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, చివరికి ఆ శ్రీలక్ష్మితో కూడి నువ్వు విహారం చేయాలన్నా కూడా నీకు నిరంతరం తోడ్పడేటువంటి ఆ గరుత్మంతుడికి భుజంగాశనంబు, పాములు తినమని చెప్పి ఆ గరుత్మంతుడికి అది ఆహారంగా ఏర్పాటు చేశావు. ఆ పాముల ఆహారం ఆ గరుత్మంతుడికి. సంతత ధ్యాన నిశ్చల యోగ యోగిరాట్ ప్రతతికి ఫలపర్ణపారణంబు. నిరంతరము హృదయాన్ని నిర్మలంగా ఉంచుకుని మనస్సుని నిశ్చలముగా ఉంచి నీపైనే ఆ మనస్సుని కేంద్రీకరించి నిన్ను ధ్యానించేటువంటి మునీశ్వరులకేమో ఫలపర్ణపారణంబు, పండుటాకులు, చెట్ల మించి రాలిపోయిన పండుటాకులు తినేటువంటి ఆహారంగా వాళ్ళకి ప్రసాదించావు నువ్వు. అదేమిటయ్యా ఆ ఏర్పాటు ఏమైనా బాగున్నదా? జగదీసునకు నీకు సర్వసంపాదిత రక్షితార్ఘ్యాది సర్వావనంబుల. నీకు మాత్రం సకల జనులు సంపాదించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నీకు మాత్రం నైవేద్యంగా కావాలా? ఘనము స్వామి సిరిగల్గి లౌభ్యమేమి. చాలా గొప్పగా ఉందయ్యా నీ పద్ధతి. ఇంత సంపద ఉండి కూడా మహాలక్ష్మి నీ చెంత ఉండి జగదీశ్వరుడివై ఉండి నీకు ఈ లోభగుణం ఏమిటయ్యా అంటూ ఆ విష్ణుతత్వాన్ని నిందాస్తుతితో ఆరాధన చేస్తూ పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవి, వ్యంగ్యోక్తి సార్వభౌముడు శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అంటారు శంకర భగవత్పాదులు. ఆ శ్లోకం చేస్తూ మొట్టమొదట సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేటటువంటి వాడు అయినప్పటికీ పర్వతముల వంటి ప్రతిబంధకములను విఘ్నములను కూడా తొలగతోయగలిగినటువంటి వాడు. మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్య, చాలా పెద్ద ఏనుగు యొక్క ముఖము కలిగి ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు. విధీంద్రాది మృగ్యా, బ్రహ్మగారు, ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతల చేత ఆరాధింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. ఆద్య కుటుంబిని, మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రళయంలో. ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి, ఆయన యందు నిలబడతాయి, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి.
అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి 2 కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవసైన్యానికి ఆధ్యక్షమునందుంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్తన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు, అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజు అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు. పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పిన మాట మీరు అంత బాగా అర్థం చేసుకున్నారో లేదో. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షస గణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షస గణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి,
పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం అంటే ఏదో కారణం లేకుండా వాయించరు. ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభరకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. 3వ అధ్యాయంలో అగ్నిద్రుడి పెద్ద కుమారుడైన నాభి చరిత్ర చెప్పబడింది. వృషభదేవుడి అవతారం కూడా చెప్పబడింది. అగ్నిద్రుడి పుత్రుడు నాభి, నాభి భార్య మేరుదేవి. వారికి ఎంతకాలమైనా సంతానం కలగలేదు. అప్పుడు నాభి సంతానం పొందాలనే కోరికతో భార్యతో కలిసి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని నిష్ఠగా ఆరాధించాడు. పరిశుద్ధమైన అంతఃకరణంతోనూ శ్రద్ధతోనూ నాభి యజ్ఞం చేయసాగాడు. ఆ యజ్ఞంలో పదార్థాలు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణలు, విధి అనే 7 అంగాలు సమృద్ధిగా ఉన్నాయి. భక్తవత్సరుడైన శ్రీహరి పొందశక్యం కానివాడే అయినా కూడా తన భక్తుల కోరికలను తీర్చాలనే కోరికను కట్టుబడిపోయాడు. ఆ కోరికకు ఆయన హృదయం వశమైపోయింది. సుందరాంగుడై ప్రకటమయ్యాడు. ఆయన రూపం మనస్సుకు, కన్నులకు ఆనందాన్ని చేకూర్చింది. ఆయన దివ్య దర్శనము మనోహరంగానూ సుఖంగానూ ఉంది. ఆయన ఋత్విక్కులు, సభాసదులు, యజమాని ఆయన నాభి చూశారు. అప్పుడు భగవంతుడు చతుర్భుజుడుగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన రొమ్ముపై శ్రీవత్సము మత్స ప్రకాశిస్తుంది. ఆయన గొప్ప శంఖాన్ని, పద్మాన్ని, వనమాలను, చక్రాన్ని, కౌస్తుభమణిని, గదను మొదలైన వాటిని ధరించి ఉన్నాడు. గొప్ప మణులతో కూడిన కిరీటము,
కుండలాలు, కంకణాలు, మొలత్రాడు, హారము, అంగదాలు, కాలి అందెలు మొదలైన అలంకరించుకున్నటువంటి ఆభరణాలు ఆయన దేహకాంతిని మరింతగా ప్రకాశింపజేస్తున్నాయి. అప్పుడు ధనం లేని వారు అపార ధనాన్ని పొంది దానిని గౌరవించిన రీతిగా ఋత్విక్కులు అర్ఘ్యాన్ని తీసుకొని తలలు వంచి స్తుతించి ఆయనను గౌరవించారు. ఆ ఋత్విక్కులు శ్రీహరితో ఇలా అన్నారు: ఓ శ్రీహరి, పూజించదగిన వారిలో నువ్వు గొప్పవాడివి. మేము నీ సేవకులు, మేమంతా కూడా నిన్ను మరలా మరలా పూజించవలసిన వారం. కానీ మాటి మాటికి నమస్కారం చేయటం మాత్రమే మాకు తెలుసు. మాకు మహాత్ములు అంతవరకే నేర్పారు. నువ్వు ప్రకృతి కంటేనూ జీవుల కంటేనూ అతీతుడవైన ఈ ఈశ్వరుడు. ప్రకృతి యొక్క గుణాలు సత్వరజ తమస్సులు, ఈ గుణాల నుండి పుట్టిన ప్రపంచమందు మానవుడి బుద్ధి ఆసక్తి కలిగి ఉంటుంది, అంటుకొని ఉంటుంది. అటువంటి వాడు ప్రపంచం యొక్క స్థాయికి మాత్రమే పరిమితమైన నామము, రూపము, ఆకారాలతో నీ యొక్క స్వరూపాన్ని నిరూపించలేడు. నీ యొక్క గుణాల సమూహాలు సకల మానవుల పాపాలను పోగొట్టేవిగా ఉన్నాయి. మేము వాటిలో కొన్నిటిని మాత్రమే వర్ణించగలం, అంతే. అంతకు మించి ఏమీ మేము చేయలేం. ఓ ఈశ్వర, నీ భక్తులు ప్రేమాప్యాయాలతో తడబాటు చెందుతూ నిన్ను చక్కగా స్తుతిస్తారు. నీకు నీటితోనూ స్వచ్ఛమైన చిగుళ్లతోనూ తులసి దళాలతోనూ గరిక పరకలతోనూ చక్కగా పూజ చేస్తారు. నువ్వు ఇంత మాత్రానికే సంతోషిస్తావు. మా భక్తిని పక్కన పెట్టి గొప్ప సాధన సామగ్రితో నిర్వహించబడుతున్న ఈ యజ్ఞం నుండి నువ్వు కోరుకునే ప్రయోజనమేది మా కంటికి కనిపించటం లేదు. నీ ఆనంద స్వరూపమందే పురుషార్థాలన్నీ నిగూఢమై ఉన్నాయి. కానీ మేము ఏవేవో భోగాలను కోరుకునేవారం. అటువంటి మాకు మాత్రము నిన్ను ఆరాధించి మా కోరికలు తీర్చుకోవటానికి ఈ యజ్ఞం సాధనంగా ఉపయోగించబడుతుంది. ఓ పురుషోత్తమ, గొప్పవారైన బ్రహ్మాది దేవతల కంటే కూడా నువ్వు గొప్పవాడి. ఏమీ తెలియని పిల్లల మంచిని తండ్రి చూసుకుంటూ ఉంటాడు కదా, అదేవిధంగా నువ్వు కూడా ఉత్తమమైన మోక్షం గురించి తెలియని వారిపై గొప్ప దయ చూపిస్తావు. వారి కోరికలను తీరుస్తావు. మోక్షమనే ఆత్మానందాన్ని కూడా అనుగ్రహిస్తావు. ఈ యజ్ఞంలో చేసే పూజల పట్ల నీకు అపేక్ష లేదు. అయినా కూడా వాటితో సంబంధం ఉన్నవాడిలాగా పూజలను స్వీకరిస్తున్నట్లుగా కనిపిస్తున్నావు. దేవా, నువ్వు వరాలివ్వటంలో గొప్పవాడి. రాజర్షి అయిన ఈ నాభి చేసే యజ్ఞంలో మాకు దర్శనమిచ్చావు. మాకు ఇదే వరం. భక్తుల అభ్యాసంతో నీ గుణాలను నిరంతరము గానం చేస్తూ ఉంటారు. మునులు వైరాగ్యం చేత ఆత్మజ్ఞానం అనే అగ్నితో దోషాలన్నిటినీ నాశనం చేసుకుంటారు. నీతో సమానంగా ఉంటారు. అటువంటి ఆత్మారాములైన మునులు శుభాలనిచ్చే నీ గుణాలను వర్ణిస్తూనే ఉంటారు. నీ గుణాలు వర్ణించటం ఎంతో పుణ్యం. గుణాల గురించి తెలిపే నీ నామాలు పాపాలన్నిటినీ పోగొడతాయి. కనుక దేవా, అటువంటి అనేక దురవస్థలలో కూడా మా నోరు నీ నామాలను పలికేటట్లుగా అనుగ్రహించు. ఈ నాభి సంతానమే పురుషార్థంగా భావిస్తున్నాడు. తనకు నీ వంటి కుమారుడు కలగాలని ఈయన కోరుకుంటున్నాడు. ఈయన నువ్వు ఐహిక సుఖాలను ఇచ్చేవాడివి మాత్రమే కాకుండా స్వర్గానికి మోక్షానికి కూడా అధిపతివి. ధనం లేనివాడు ధనికుని వద్దకు వెళ్ళి కేవలం వరి పొట్టు కోసమే ప్రార్థించినట్లుగా ఈ నాభిరాజు నిన్ను కేవలం సంతానం కోసమే ప్రార్థిస్తున్నాడు. నీ మాయను తరించడం శక్యం కాదు. నీ మాయ యొక్క స్వరూపం లేదా మార్గం ఇలాంటిది అని నిర్ధారించటం కూడా
అసంభవం కాదు. మహాత్ములను సేవించకుండా నీ మాయను దాటగలిగిన వాడు ఎవడూ లేడు. నీ మాయ చేత కప్పబడని బుద్ధివంతుడు లేడు. ఇంద్రియ భోగాలనే అనేటువంటి విషంతో కలుషితంగాని స్వభావం కలవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. అసలు ఎవరు లేనే లేరు కూడా. మహాత్ముల పాదాలను సేవించటంతోనే మాయను దాటడం సాధ్యమవుతుందని మా అభిప్రాయం. దేవదేవా, నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడివి. మేము మందబుద్ధి కలవారం, అజ్ఞానులం. ఒక చిన్న ఫలం కోసం ఆశపడి నిన్ను ఇక్కడికి పిలిపించాం. దేవదేవుడవైన నిన్ను అమర్యాద చేశాం. కానీ నువ్వు అందరి పట్ల సమభావం కలవాడివి. మా దోషాన్ని మన్నించు అని అంటూ ఇలా ఋత్విక్కులు ప్రార్థన చేసి శ్రీహరి పాదాలకు నమస్కారం చేశారు. ఇంత పెద్ద స్వామిని ఇక్కడ రప్పించి ఏదో ఒక సంతానం అడుగుతున్నాం. ఎంత పని చేశాం మేము. త్రివిక్రమాయ నమః.